అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితులు మహిళల కోసం ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు మంత్రుల వివేక్ సీతక్క. రవీంద్ర భారతిలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతిని నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఈశ్వరీబాయి ట్రస్ట్ ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును మంత్రి సీతక్కకు అందజేశారు. పేద ప్రజల కోసం ఈశ్వరీబాయి పనిచేశారన్నారు వక్తలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివంగత నేత జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతిని నిర్వహించారు భాషా సంస్కృతి శాఖ జట్టి ఈశ్వరీబాయి ట్రస్ట్. ఈ సందర్భంగా జట్టి ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును మంత్రి సీతక్కకు అందజేశారు గీతారెడ్డి. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, సీతక్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. అనంతరం అతిథులను శాలువాతో మొమెంటోలతో సత్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈశ్వరీబాయి పోరాడారన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మహిళా విద్యార్థులకు ఉచిత విద్య అందించారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి మహిళా లోకానికి ఆదర్శమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈశ్వరీబాయి గారు మహిళా లోకానికి ఆదర్శం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా కృంగిపోకుండా చిన్న పాపతో జీవితం ఈదుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ శాసనసభలో సభ్యురాలిగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దేశంలోనే అట్టడుగు వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాడిన బాటను ఎంచుకొని అలుపెరగని శ్రమ నాయకురాలిగా ఈశ్వరీబాయి దళితులపై ఎక్కడైనా అణిచివేత దాడులు జరిగితే స్వయంగా రంగంలోకి దిగి వారికి అండగా నిలబడి కొట్లాడిన ధీర వీర వనిత ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి గారు చేసిన పోరాటం వల్లనే బాలికలకు ఉచితంగా విద్య అందింది. స్త్రీలకు స్వేచ్ఛ ఉండాలని, సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఉండాలని పోరాడిన సంఘ సంస్కర్త ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు విద్యతో భవిష్యత్తు ఉంటుందన్న కాకా సేవలను గుర్తించి మహిళా సాధికారత కోసం ఈశ్వరీబాయి కూడా పాటుపడ్డారని తెలిపారు. ఈశ్వరీబాయి అవార్డు అందుకున్న మంత్రి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈశ్వరీబాయి గారి 107వ జయంతి సెలబ్రేషన్స్ ఏదైతే చేసుకుంటున్నామో నిజంగానే గీతారెడ్డి గారికి మనం అభినందనలు చెప్పాలి. వారు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉండే. నిజంగానే మా నాన్నగారు చాలాసార్లు వాళ్ళిద్దరూ స్నేహితులు ఉండే. ఇప్పుడు కూడా చెప్పేవారు నిజంగానే పైకి వచ్చి దళిత రైట్స్, సివిల్ రైట్స్ ఇవన్నిటి గురించి ధైర్యంగా ముందుండి కొట్లాడి సాధనలో ఎప్పుడు కూడా వెనుకపోలేదు. చాలా స్కూల్స్ ప్రారంభించి ఈ స్కూల్స్లలో మహిళలకు అందరూ కూడా వారు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారు. మేము అసెంబ్లీలో చూస్తుంటాము వారి స్ట్రగుల్స్ ఏదైతే కాలేజ్ డేస్ నుంచి స్టూడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు మంత్రిగా, ఎప్పుడు మా అసెంబ్లీలో ఎప్పుడు ఇదే చెప్తుంటుంది. అందరు మహిళలు కూడా వారి కాళ్ళపైన నిలబడాలి, వారికి ఒక ధైర్యం కల్పించాలి. ఈ విమెన్ ఎంపవర్మెంట్ అంటే అందరు కూడా సీతక్క గారి గురించి గుర్తు చేసుకుంటారు. సో చాలా సంతోషము ఈరోజు మనము ఈశ్వరీబాయి అవార్డు సీతక్క గారు ఇస్తున్నారు. చట్టసభల్లోకి తనలాంటి వారు రావడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణమన్నారు మంత్రి సీతక్క. ఆ రోజుల్లో ఈశ్వరమ్మ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు. ఆఖరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు మంత్రి సీతక్క. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తామన్నారు మంత్రి సీతక్క. జై ఈశ్వరీబాయి, జోహార్ ఈశ్వరమ్మ, జోహార్ ఈశ్వరీబాయి అమ్మ. ఈరోజు చాలా ఉద్వేగమైనటువంటి క్షణం. కానీ ఇంకా లాస్ట్ వరకు వారు ఎంచుకున్న సిద్ధాంతం ఏదైతే ఈ దేశానికి, ఈ ప్రపంచానికే మరి నాలెడ్జ్ని ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు ఈరోజు మాలాంటి వాళ్ళమందరం ఈ చట్టసభల్లోకి రాగలగడానికి కారణం వారు రచించినటువంటి భారత రాజ్యాంగం. కాబట్టి వారి యొక్క దారిలో ఆనాటి ఆ కాలంలో ఇప్పుడు 107వ జయంతి అంటే 107 సంవత్సరాల క్రితం నుండి దాదాపుగా మరి ఈ స్థాయికి వచ్చింది అంటే ఆమెలో ఎంతో పట్టుదల, ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో ఆత్మగౌరవం, ఎంతో సంకల్పం, ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చింది. కాబట్టే ఒక కార్పొరేటర్ నుండి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి
లాస్ట్ వరకు కూడా తను నమ్మినటువంటి సిద్ధాంతాలతో ఉంది కాబట్టి వారు మా అందరికీ కూడా ఆదర్శవంతురాలని నేను గాఢంగా భావిస్తూ మహిళా సాధికారత కోసం జట్టి ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సామాన్య పేద కుటుంబంలో పుట్టి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా, అక్కడి నుంచి నేషనల్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎదిగారన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యతోనే సాధ్యమని ఎన్నో విద్యా సంస్థలు స్థాపించారన్నారు శ్రీ గణేష్. అందరికీ ఈశ్వరీబాయి గారి 107వ జయంతి శుభాకాంక్షలు. 100 సంవత్సరాల కింద ఒక మహిళ అన్న, దళితులన్న ప్రతి ఒక్కరికి ఆనాడు చిన్న చూపు, అసమానత, అంచివేత, వివక్షకి గురయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య పేద కుటుంబంలో ఒక మహిళగా పుట్టి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా, ఎమ్మెల్యే నుంచి ఒక నేషనల్ పార్టీ అధ్యక్షురాల దాకా ఎదిగి చాలా మందికి వాళ్ళ ఆదర్శంగా నిలిచిన మన గొప్ప నాయకురాలు ఈశ్వరీబాయి గారు. జట్టి ఈశ్వరీబాయి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వక్తలు. ముఖ్యంగా దళితుల కోసం, మహిళల కోసం కృషి చేశారన్నారు. ఈశ్వరీబాయిని ఆదర్శంగా తీసుకుని స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం పెంపొందించడం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంతో తల్లికి కూతురు గీతారెడ్డి ఘనంగా నివాళి ఇచ్చారన్నారు వక్తలు. ఈశ్వరీబాయి గారు మాకు ఎందుకు అంటే నేను చూడలేదు ఎప్పుడు, కానీ తన గురించి చదివినప్పుడు విన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే నేను కార్పొరేటర్గా ఫస్ట్ టైం ఎలెక్ట్ అయినప్పుడు ఒక మహిళా కార్పొరేటర్ ఎట్లా ఉండాలన్నది అమ్మ జీవిత చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. తను ఎంత మోడర్నైజ్డ్గా ఉండేనో మనం చూస్తూ ఉన్నాం ఫోటోలలో, అంతే తన ఆలోచనలు కూడా మోడర్నైజ్డ్గా ఉండే. రవీంద్ర భారతిలో జట్టి ఈశ్వరీబాయి 107వ జయంతి సందర్భంగా మంత్రి సీతక్కకు అవార్డును అందజేశారు గీతారెడ్డి, ప్రముఖులు. దళితులు, మహిళల కోసం ఈశ్వరీబాయి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు నేతలు.